హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ అండి. ఈరోజు ఎనర్జీస్ బట్టి రీడింగ్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి టైమ్లెస్ రీడింగ్ అండ్ జనరల్ రీడింగ్ కూడా. బాటమ్ ఆఫ్ డెక్ వచ్చేసి 10 ఆఫ్ కప్స్, 5 ఆఫ్ సార్ట్స్, 3 ఆఫ్ సార్ట్స్ ఎనర్జీస్ అయితే ఉన్నాయి కదా. ఇవి షఫల్ చేసి బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్లో ఏ విధంగా వస్తే దాన్ని బట్టి రీడింగ్ అయితే వస్తుందండి. ముందుగా మీ పర్సన్ ప్రజెంట్ మీ గురించి పాజిటివ్గా ఉంటున్నారా, నెగిటివ్గా ఉంటున్నారా అంటే ఆలోచనలు ఎలా ఉన్నాయి, దీనికి సంబంధించి ఎనర్జీస్ అయితే చూద్దామండి. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ప్రజెంట్ లైఫ్ సిచ్యువేషన్లో వ్యూవర్ గురించి అసలు పాజిటివ్గా ఆలోచిస్తున్నారా, నెగిటివ్గా ఆలోచిస్తున్నారా, మీరు ఇచ్చే సమాధానం. వ్యూవర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఉద్దేశాలు పాజిటివా, నెగిటివా. జడ్జిమెంట్, కింగ్ ఆఫ్ వ్యాండ్స్. పాజిటివ్గానే ఉన్నారండి. ఈ పాజిటివ్ ఎలా ఉన్నారు అంటే కింగ్ ఆఫ్ వ్యాండ్స్, జడ్జిమెంట్ ఎనర్జీస్ కార్డ్స్లోకి వచ్చారు అంటే మీ పర్సన్ ఏమంటున్నారంటే మీరు మాట్లాడితే అసలు మాట్లాడే ఇష్టం లేని వారు మిమ్మల్ని దూరం పెట్టాలనుకోవడం కానీ, మిమ్మల్ని ఇగ్నోర్ చేసేవారు మీరు ఎందుకో సడన్గా అట్రాక్ట్ అవుతున్నారు. అంటే మీ పర్సన్ మీకు అట్రాక్ట్ అవుతున్నారన్నమాట. ఆ అట్రాక్ట్ చేసేది అంటే మీ పర్సన్లో ఒక మార్పు అనేది కనిపిస్తుందండి. మీ పర్సన్ మీ విషయంలో ఎంత నెగిటివ్గా ఆలోచిస్తారో అంత పాజిటివ్గా, ఆ పాజిటివ్లోనే ఎఫెక్షన్ అయితే కనిపిస్తుంది. ఈ ఎఫెక్షన్లో మీ పర్సన్ ఏమంటున్నారంటే వారి మైండ్లో కానీ ఆలోచనలో కానీ మీరు అందంగా కనిపిస్తున్నారు, అట్రాక్ట్ చేసేలా కనిపిస్తున్నారు. మేబీ మీ పర్సన్కి మీరు అన్ఎక్స్పెక్టెడ్గా కనిపించడం కానీ, ఇది అందరికీ వర్తిస్తుందో లేదో నాకు తెలియదు కానీ ఈరోజు ఎనర్జీస్లో మీ పర్సన్ మీకు అట్రాక్ట్ అవ్వడానికి కారణం మిమ్మల్ని సడన్గా చూడడం. అది సోషల్ మీడియాలో కావచ్చు, ఎక్కడైనా బయట అకేషన్లో కావచ్చు, సంథింగ్ ఎక్కడైనా మిమ్మల్ని చూసుండొచ్చు. ఆ చూసే విధానంలో కూడా మీ పర్సన్కి మీ మీద ఉన్న కోపం కాస్త ఒక ఎఫెక్షన్గా మారిపోయిందండి. ఎందుకో మీకు అట్రాక్ట్ అవుతున్నారు. జడ్జిమెంట్ ఎనర్జీస్ కార్డ్ అంటే ఇప్పుడు మీ పర్సను గతంలో నెగిటివ్గా అనుకునేవారు అనుకుంటా. నెగిటివ్గా అనుకుంటామంటే మిమ్మల్ని అనుమానించడం కానీ, అబద్ధం చేసుకోవడం కానీ సంథింగ్ ఏదో జరిగింది. ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఒక మార్పు కనిపించింది అంటే మీ విషయంలో ఏదో తెలుసుకోవడం అయితే జరిగిందండి. తెలుసుకునే విధానం ఎలా ఉంది అంటే మీ విషయంలో మీరు అందంగా ఉండవచ్చు, మీకు ఎవరైనా ప్రపోజ్ చేసే అంత అర్హతలన్నీ మీకు ఉన్నాయండి. ఎందుకంటే మీరు అందరినీ అట్రాక్ట్ చేస్తారు, కానీ మీరు ఎవరికి అట్రాక్ట్ అవ్వరు. మీలో ఉన్న క్వాలిటీ ఇది. అంటే మీకు ఒక మైండ్లో ఇప్పుడు ఒక 100 మందిలో మీ పర్సనే మీరు కావాలనుకుంటున్నారు. ఎంతమంది ఎన్ని చెప్పినా సరే పర్సన్ మంచోడా చెడ్డోరా అనేది కాదు. మీకు పర్సన్ తోటి ఒక బాండింగ్ ఉంది. ఆ బాండింగ్ మీరు రెస్పెక్ట్ ఇచ్చారు. ఇప్పటి వరకు మీ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోకపోవడం అంటే మీ అందం చూసి కానీ, మీ ప్రవర్తన చూసి కానీ ఎదుటి వాళ్ళు మీ మీద అనుమానం ఇచ్చేసేలాగా క్రియేట్ చేయడం వల్ల మీ పర్సన్ మీ మీద ఒక అనుమానం అనేది ఉండి ఉండొచ్చు. ఆ అనుమానం కాస్త సడన్గా ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్లో జడ్జిమెంట్ ఏంటంటే మీ పర్సన్ మిమ్మల్ని వేరే వారితో కంపేర్ చేసుకోవడం అండ్ సిచ్యువేషన్స్ కూడా వారికి కంటికి కనిపించడం అంటే రిలేటెడ్గా అనమాట. మీరు కూడా ఇప్పుడు ఉన్న సొసైటీలోగా ప్రవర్తించకుండా మీ పర్సన్కి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారంటే ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే మీకు ఇచ్చే జడ్జిమెంట్ ఏంటంటే మీరు అట్రాక్ట్ చేస్తున్నారు. ఒక ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయండి. ఎందుకో ఎఫెక్షన్తో పాటు అట్రాక్షన్ 2 కాంబినేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీ పర్సను ఏం చెప్పాలి అనుకుంటున్నారో చూద్దాం. ప్రజెంట్ మీ పర్సన్ లైఫ్లో మీ గురించి పాజిటివ్గా అనుకుంటున్నారా, నెగిటివ్గా అనుకుంటున్నారంటే అట్రాక్ట్ అవుతున్నట్టు ఎనర్జీస్ అయితే వచ్చాయి. ఇవి వీటిలో కలిపేసి మళ్ళీ షఫల్ చేసి డైస్లో తీద్దామండి. అసలు మీ పర్సన్ మీకు ఎందుకు అట్రాక్ట్ అయ్యారు, అసలు అంతలా మార్పు ఎందుకు వచ్చిందో ఎనర్జీస్ అయితే మీకు సమాధానాలు అయితే ఇస్తాయి. యూనివర్స్ చూసే వ్యూవర్స్ గురించి మీరు ఇచ్చే సమాధానాలు.
అసలు పర్సన్ దృష్టిలో వ్యూవర్ గురించి అంత ప్రేమ, అట్రాక్షన్, ఎఫెక్షన్ ఎందుకు కనిపిస్తుంది? అసలు వారి ఆలోచనలు సడన్గా ఎందుకు మారాయి? చెడ్డగా అనుకున్నవారు ఫోర్ ఆఫ్ పెంటికల్స్, టూ ఆఫ్ సార్డ్స్, ద డెవిల్. వీటంతటివే పడిపోయినాయి, ఇవి తీసేస్తాను. ఎన్ని పడ్డాయి? 3 పడేసినాయి. ద మూన్, లవర్స్, 10 ఆఫ్ పెంటికల్స్, 6 ఆఫ్ కప్స్, 9 ఆఫ్ కప్స్. ఇలా ఉన్నాయండి ఎనర్జీస్. మీ పర్సన్కి మీ మీద కొంచెం అనుమానం అంటే అదొక ఇదండి. ఎదుటివారు ఏదైనా చెప్తే నమ్మేస్తారు. ఇక్కడ మిమ్మల్ని అర్థం చేసుకుంటే వారికి ఒక క్లారిటీ ఉంది. కానీ మీ పర్సన్ అసలు మీకు అట్రాక్ట్ అవ్వడానికి కారణాలు ఏంటి? యూనివర్స్ ఇచ్చే సమాధానాలు. 2 వచ్చింది, 2 ఆఫ్ సార్డ్స్ అండ్ 2 ఎనర్జీస్. 1 చాలా పాజిటివ్గా ఉన్నారండి మీ పర్సన్ వచ్చి. 3 ఒక అట్రాక్షన్ అయితే కనిపిస్తుందండి మీతోటి. క్లారిఫికేషన్ కూడా తీద్దాం. ఈ 3 ఎనర్జీస్ కార్డ్కి యూనివర్స్ ఇచ్చే క్లారిఫికేషన్. యూనివర్స్ ఈ 3 ఎనర్జీస్ కార్డ్స్కి మీరు ఇచ్చే క్లారిఫికేషన్. 5 వచ్చిందండి. 1 2 3 4 5 చూడండి కనిపిస్తున్నాయో లేదో. ఓకే, ఈ 2 కార్డ్స్ కాకుండా బాటమ్ ఆఫ్ డెక్ చూసారు కదా. మీకు చాలా ఎడిక్ట్ అయిపోయారు. అడిక్షన్ ఎలా ఉంది అంటే ఒక ఫిజికల్ బాండింగ్ కనిపిస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఈ కార్డ్ వచ్చింది, సెకండ్, థర్డ్ అండ్ క్లారిఫికేషన్. అన్కండిషన్ లవ్ కనిపిస్తుందండి. ఒక వ్యసనంలా మారిపోయారు. ఆ వ్యసనం ఎలా కనిపిస్తుందంటే మీ ఆలోచనలు 24/7 డిస్టర్బ్ చేస్తున్నాయి అన్నమాట. మీ పర్సన్ ఇప్పుడు మీ గురించి ఆలోచన మొదలెడతాం. ఇప్పుడు థర్డ్ పార్టీ వారితో ఉన్న థర్డ్ పార్టీ వారిని అయితే పట్టించుకోవట్లేదు. ఈ 2 కార్డ్స్ చూస్తే థర్డ్ పార్టీ వారి మీద ఉన్న వ్యసనం, వ్యామోహం కాస్త మీ వైపు ఆలోచనలు 24/7 ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని ఎక్కడో చూడడం అయితే జరిగిందండి. ఆ చూడడంలోనూ కూడా చాలా అట్రాక్ట్ చేశారనమాట. అంటే మనసు మీ వైపు మళ్ళటం, వారి చూపు తిప్పుకోలేనంత అందంగా మీరు కనిపించి ఉండవచ్చు. మేబీ పాజిటివ్గా ఫీల్ అవుతున్నారు. అంటే మీలాంటి వారిని ఎందుకు దూరం చేసుకున్నావా అండ్ మీరు వారికే సొంతం అన్నట్టు ఫీల్ అవుతున్నారు. మీ లైఫ్లో ఎవరైనా థర్డ్ పార్టీ వారు ఉన్నారా అన్నట్టు కూడా వారు అనుకుంటున్నారు. ఒక జడ్జిమెంట్ అయితే ఇచ్చేసారండి. మీరు అందంగా ఉండవచ్చు కానీ మీ మనస్తత్వం వేరు, మీ పర్సన్ అనుకున్న ఆలోచన కూడా వేరండి. ఆ ఆలోచన ఎలా ఉందంటే మీ పర్సన్ ఏమంటున్నారంటే మీ లైఫ్లో ఎవరైనా థర్డ్ పార్టీ వారు ఉన్నారేమో, మీరు అంత సంతోషంగా ఉన్నారు, అందంగా కనిపిస్తున్నారని పాజిటివ్గా ఫీల్ అవుతున్నారు. మీరు వారికే సొంతమని వారు అనుకుంటున్నారు. ద లవర్స్ కార్డ్ ఎనర్జీస్ అంటే ఇప్పుడు మీ పర్సన్ మీకు కనెక్ట్ అయ్యారండి. మీ మీద ఎంత కోపం, ద్వేషం పెంచుకున్నారో సడన్గా మీరు వారికి ఒక వ్యసనం అయితే అయిపోయారు. ఆ వ్యసనం కాస్త ఎలా ఉందంటే పాజిటివ్నెస్ అనమాట. మీ పక్కన ఎవరైనా నుంచున్నా, మీతో ఎవరైనా మాట్లాడినా అండ్ మీరు మీ పర్సన్ కాకుండా వేరే వారికి ఏమైనా ఇంపార్టెన్స్ ఇవ్వటం, అంటే మీ పర్సన్ గురించి ఎక్కువ మాట్లాడకుండా మీ పని మీరు చూసుకుండా ఉన్నా అదొక పాజిటివ్ ఫీల్గా అవ్వడం అండి. ఇప్పుడు మీ పర్సన్ వచ్చేసి ఇప్పుడు మీరు అనుకోవచ్చు కదా అసలు మీ పర్సన్ మీ గురించి అంటే 6 ఆఫ్ కప్స్ ఎనర్జీస్ ఉంది. మీరే గతం గురించి ఒక ఎడిక్షన్ అయితే కనిపిస్తుంది. ఎమోషన్ అంటే కుళ్ళుకోవడం, మనసులో కుళ్ళుకోవడం, కోపం, అలాగే ప్రేమ. మీతో ఒక సంతోషం అన్నది ఒక బాండింగ్ అయితే ఉందండి. ఆ సంతోషం వారికే సొంతం అన్నట్టు ఫీల్ అవుతున్నారు. ద లవర్స్ కార్డ్ ఎనర్జీస్ అయితే వచ్చింది ఈరోజు. మీ పర్సన్కి మీ మీద ఉండే ఉద్దేశాలు ఎలా ఉన్నాయంటే అన్కండిషన్లో కనిపిస్తుంది, పాజిటివ్ ఫీల్ కనిపిస్తుంది అండ్ మీ లైఫ్లో మీరు అంత సంతోషంగా ఉండడానికి కారణం ఎవరైనా ఉన్నారేమో అన్నట్టు మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అసలు మీ పర్సన్ మీకు ఏమైనా చెప్పాలి అనుకుంటున్నారా అంటే చెప్పడం ఏంటంటే ఎటువంటి యాక్షన్ తీసుకోవడం, ఆ యాక్షన్లో
ఏదైనా మీకు ఎటువంటి ప్రపోజల్ ఇవ్వబోతున్నారు, దీనికి సంబంధించి ఎనర్జీస్ అయితే మళ్ళీ షఫల్ చేసి డైస్లో అయితే చూద్దామండి. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ మనసులో మాటలు ఏ విధంగా ఉన్నాయి, అసలు వ్యూవర్స్ కోసం ఎటువంటి ప్రపోజల్ ఇవ్వబోతున్నారు, మీరు ఇచ్చే సమాధానాలు. రెండు, మూడు, నాలుగు. 5 for changes. 5 times shuffle చేశాను. The Devil, Ace of Wands, 3 of Cups, the Sun, King of Wands, 8 of Swords, bottom of deck. ఇదిగోండి, ఇది ఎనర్జీస్ కార్డ్. ఇవేంటంటే ఇక మీకు ఎడిక్ట్ అయిపోయారండి. జరిగిపోయిన విషయాలు పదే పదే గుర్తు రావటం, మిమ్మల్ని చూసింది దగ్గర నుంచి వారికి గతం అంతా గుర్తు రావటం అండి. అసలు మీ లైఫ్లో నుండి ఎందుకు దూరం అయ్యా అంటే మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు మార్పు అనేది కనిపిస్తుంది. గతం బాగా గుర్తుకు రావటం, మళ్ళీ ఆ గతాన్ని కావాలనుకోవటం, ఇలా అయితే ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. అసలు మీ పర్సన్ మనసులో మాటలు అయితే చూద్దాం, యూనివర్స్ ఇచ్చే సమాధానాలు. 6 వచ్చింది. మీకు క్షమాపణ అయితే చెప్తున్నారంట. అసలు మీ పర్సన్ మీ నుండి ఎంత దూరం పారిపోవాలనుకున్నా గతం నుంచి బయటికి రాలేకపోతున్నారంటండి. ఒక రిగ్రెట్ ఫీల్ అయితే అవుతున్నారంట. ఆ రిగ్రెట్ ఫీల్ ఎలా ఉన్నది అంటే, గతంలో మీకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనుకున్నవారు ఇప్పుడు మీ విషయంలో ప్రవర్తించిన దానికి ప్రతి విషయం గుర్తుకు వచ్చి రిగ్రెట్ ఫీల్ అయితే ఉన్నారు. మనసులో అయితే మీకు క్షమాపణ అయితే చెప్తున్నారు. రెండో ఎనర్జీస్ కార్డ్, మీ పర్సన్ మనసులో మాట. అండ్ అసలు ఇంకేం చెప్తున్నారు, 2 వచ్చింది. ఏస్ ఆఫ్ వ్యాండ్స్ అంటే ఇప్పుడు మీ పర్సన్ మీకు కాంటాక్ట్లోకి అయితే వస్తారంటండి. ఈ కాంటాక్ట్ చేసేది ఎలా ఉంది అంటే పాజిటివ్గానే ఉన్నారు. పాజిటివ్గా అంటే మీతో ఒక ఇష్టంగా మాట్లాడవచ్చు. అండ్ ఇచ్చే ప్రపోజల్ కూడా మీతో ఒక న్యూ బిగినింగ్ లైఫ్గా ఉండాలని అనుకోవచ్చు. అండ్ అంటే ఇప్పుడు మిమ్మల్ని బాధ పెట్టే విషయాల కన్నా వారిని క్షమించమని అడిగే మాట అయితే ఉండబోతుంది. ఇప్పుడు మీ పర్సన్ మనసులో మాట ఏంటంటే, మీ పర్సన్ మీతో మాట్లాడాలనుకుంటున్నారు, మీరు వారిని క్షమించాలనుకుంటున్నారు. అంటే ఒక పశ్చాత్తాపం అన్నది ఉంటుంది కదా, అనేసిన మాట అన్నట్టు ఉండదండి. మీరు మర్చిపోవచ్చు, మీ పర్సన్ మర్చిపోలేకపోతున్నారు. వారి మీతో మాట్లాడి అసలు మీ ఎమోషన్ ఎలా ఉంది, ఆ ఎమోషన్ బట్టి మీకు ప్రపోజల్ ఇవ్వాలి అనుకుంటున్నారు. నెక్స్ట్ 2 వచ్చింది, మళ్ళీ 2 వచ్చింది. క్లారిఫికేషన్ ప్లీజ్. త్రీ వచ్చిందండి, 3 ఆఫ్ కప్స్. చూడండి, ఇక్కడ మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారు. మేబీ మీ బర్త్డే అకేషన్ కావచ్చు, ఏదైనా ఫ్రెండ్స్ మీటింగ్లో కావచ్చు, సంథింగ్. ఇప్పుడు మీ పర్సన్ మీతో మాట్లాడడం ఒక ఫ్రెండ్ పరంగా మళ్ళీ మీకు రీయూనియన్ అయితే ఉంటుందండి. మీ వైపు ఫ్రెండ్స్ కావచ్చు, మీ పర్సన్ వైపు ఫ్రెండ్స్ కావచ్చు. ఈ విధంగా అంటే మీ పర్సన్ వచ్చి మీతో డైరెక్ట్గా మాట్లాడలేరు. ఆ మాట్లాడేది ఎలా ఉంటుంది అంటే ఫ్రెండ్స్ని అయితే వాడుకోవచ్చు. అంటే ఫ్రెండ్స్ మధ్యరకంగా ఉంచి మీతో ఇండైరెక్ట్గా మాట్లాడాలని ట్రై చేయడం. అంటే ఇప్పుడు వారి ఫ్రెండ్స్ నుండి మీ గురించి తెలుసుకోవడం కానీ, అండ్ మీ ఫ్రెండ్స్ నుండి తెలుసుకోవడం కానీ సంథింగ్ ఏదో జరుగుతుంది. మీ పర్సన్ ఏమంటారంటే వారి ఫ్రెండ్స్ అనే కాదండి, వాళ్ళ వెల్ విషర్స్ ఉంటారు కదా, మీ విషయంలో తప్పు చేసామని ఒప్పుకుంటారు. అండ్ మీతో మాట్లాడాలని అనుకుంటారు. ఆ మాట్లాడేది ఏంటంటే మీరు వారిని క్షమించాలి, మళ్ళీ మీరు వారితోటి ఒక ఫ్రెండ్లీ నేచర్ తోటి ఉండాలి, అంటే ఒక హ్యాపీగా ఫీల్ అవ్వాలి, ఎటువంటి నెగిటివ్గా స్ప్రెడ్ చేయకూడదు అన్నట్టు మీ పర్సన్ అయితే మనసులో అయితే అనుకుంటున్నారు. చూడండి,
ఫోర్ ఆఫ్ సార్ట్స్ అంటే మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. మూవ్ ఆన్ అయిపోయిన సిచ్యువేషన్స్ అన్నీ గుర్తుకు రావటం. డెత్ కార్డ్ అంటే ఇప్పుడు మీది క్లోజ్ అయిపోయింది అనుకున్న బంధం మళ్ళీ రీస్టార్ట్ అవుతుందంటే 9 ఆఫ్ పెంటికల్స్. చాలా ఎమోషన్గా కనెక్ట్ అవుతున్నారు. మీతో మాట్లాడాలా వద్దా, కన్ఫ్యూజన్, వెయిటింగ్ ఎనర్జీ, టెన్షన్ అంటే మీ లైఫ్లో ఏం జరిగిపోతుంది. మీరు సంతోషంగా ఉంటే చూడలేకపోతున్నారండి, పాజిటివ్గా ఫీల్ అవుతున్నారు. ఇది సిచ్యువేషన్, ఇది చాలా పాజిటివ్గా ఫీల్ అవుతున్నారు. అసలు మీ ఫేస్లో స్మైల్ అయినా చూడొచ్చు, లేదంటే మీరు వారికి అట్రాక్ట్ అయ్యేలాగా అందంగా కనిపించిన ఉండొచ్చు. ఏ రాశి వారికి మీ పర్సన్ నుండి ఎటువంటి ప్రపోజల్ వస్తుందో చూద్దాం. మీ పర్సన్ అయితే ఇప్పుడు ఈ ఎనర్జీస్ కార్డులో మీతో మాట్లాడాలని అనుకుంటున్నారంటండి. వారి మనసులో అయితే మీకు క్షమాపణ అయితే చెప్తున్నారు. ఒక ఫ్రెండ్ పరంగా కూడా మీ పర్సన్ నుండి ఏదైనా విషయం కూడా తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్ అయితే ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంది. రాశుల ప్రకారంగా అయితే చూద్దామండి ఎనర్జీస్ ఇలా ఉన్నాయి కదా, షఫల్ చేసేసి. యూనివర్స్ రాశుల ప్రకారం వారి పర్సన్ మనసులో మాట ఏ విధంగా ఉందో తెలియచేయగలరు. మీ పర్సన్ మనసులో మాట, ఇవి రాశుల పరంగా తీస్తాను. అంటే మీ సిచ్యువేషన్ బట్టి మీ పర్సన్ ఇచ్చే ప్రపోజల్ అన్నమాట. క్వీన్ ఆఫ్ సార్డ్స్, ద చారియట్, 2 కార్డ్స్ వచ్చేసి. స్లీప్లెస్ నైట్స్, ఇంకో కార్డు తీస్తా, హై ప్రెస్టీస్. ఇదిగోండి, మీరు లేకపోతే మీ పర్సన్ అయితే ఉండలేకపోతున్నారు. అంటే మీరు ఉంటే లైఫ్లో ఎలా ఉంటుంది, లేకపోతే లైఫ్ ఎలా ఉంటుంది. ఒక ఎమోషనల్గా కనెక్ట్ అవ్వటం, మైండ్ టు మైండ్, హార్ట్ టు హార్ట్ కనెక్షన్ అయితే కనిపిస్తుంది. సో లెవెల్లో అటాచ్ అయ్యి ఉన్నారండి. మీరు ఎంత సోల్ఫుల్లీ లవ్ చూపించిన అంటే ఆప్యాయత, మనసులో ఒకటి బయట ఒకటి మాట్లాడే రకాలు కదండి. మీకు కోపం వచ్చినా మీ పర్సన్ తోటి మాట్లాడతారు. మనసులో ప్రేమ ఉన్నా సరే ఎక్స్ప్రెస్ చేసే ఇది మీకు ఉంటుంది, కానీ కన్నింగ్ నేచర్ అయితే మీకైతే ఉండదు. ఎనర్జీస్ అయితే అలా సూచిస్తున్నాయి. అంటే ఇప్పుడు మీ పర్సన్ విషయంలో అసలు ఏం జరిగింది అంటే, ఒకరి నిర్ణయం మీద మీ పర్సన్ వారికి నచ్చినా నచ్చకపోయినా సరే ఒకరి మాటల వల్ల మీకు దూరం అయ్యారు. కానీ అంటే మిమ్మల్ని కాదనుకుని ఒక సరికాని దారిలోకి వెళ్ళటం, అది బంధంలో కావచ్చు, లేదంటే మాట ప్రకారం వెళ్ళటం కావచ్చు. ఇలాగా మీకు ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే మీరు ఎదుర్కొన్నారు ఒక స్త్రీ పరంగా. హై ప్రెస్టీజ్ అంటే మీరు తెలుసుకోలేకపోయారండి. మీ పర్సన్ విషయంలో కొన్ని విషయాలు తెలుసుకోలేకపోయారనమాట. ఆ తెలుసుకున్న విషయాలు మీకు తెలిసినా సరే మీ పర్సన్ని మీరు ప్రేమించారు, జీవితం ఇచ్చారు, కానీ మీ పర్సన్లోని తప్పులైతే వెతకలేదు. కానీ మీ దగ్గర మీ పర్సన్ వచ్చి కొన్ని రహస్యాలు అయితే దాచారు. అది తెలిసినా సరే మీ పర్సన్కి భయం అన్నది లేదండి. ఎందుకంటే మీరు ఉంటే ఉంటారు, లేదంటే లేదు అన్నట్టు గతంలో ఉండేవారనమాట. ఇక్కడ ఏంటంటే మీరు ఏ సిచ్యువేషన్లో బాధపడుతున్నారు అంటే, మీరు వృషభ, కన్య, మకర రాశి వారైతే ఒక స్త్రీ వల్ల మీ పర్సన్ వారి కంట్రోల్లో అయితే ఉండటం, వారు ఎవరైనా కావచ్చండి. మీరు ఎవరిని రిలేటెడ్గా తీసుకుంటే ఆ పరంగా వీరి కంట్రోల్లో ఉండటం వల్ల మీ పర్సన్ అసలు మీ విషయంలో ఒక మంచి చెడ్డ పట్టించుకోకపోవడం కానీ, అండ్ ఒక నిర్ణయం తీసుకోలేకపోవడం కానీ వీరే కారణమని మీరైతే అంటున్నారు. అంటే వారు ఎవరైనా కావచ్చు. ఇప్పుడు మీరైతే ఎవరు అవునన్నా కాదన్నా సరే మీ పర్సన్ విషయంలో మీకు ఒక క్లారిటీ ఉంది, ఒక నిర్ణయం అయితే ఉంది. ఇక్కడ మీ పర్సన్ విషయంలో ఏం జరుగుతుందంటే, మీరు ఇచ్చిన ప్రేమ కనిపించట్లేదు, మీరు ఇచ్చిన జీవితం కనిపించట్లేదు. అంటే అక్కడ మీ లైఫ్లోని ఒకరు కంట్రోల్ చేసేవారు. అంటే ఈ కంట్రోల్ చేసేది మీ పర్సన్, అలాంటి వారి కంట్రోల్ అయితే ఉన్నారని మీరైతే బాధపడుతున్నారు. ఇక్కడ ఈ ఎనర్జీస్ కార్డులో మీకు క్లారిఫికేషన్ అయితే ఇస్తాను. మీరు వృషభ, కన్య, మకర రాశి వారైతే మీ పర్సన్ మీకు ఇచ్చే అంటే వారి మనసులో మాట ఏ విధంగా ఉంది అంటే మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు దీనికి సంబంధించి ఇవి షఫల్స్ చేసేసి ఉంచేసింది.
యూనివర్స్ క్లారిఫికేషన్ ప్లీజ్. యూనివర్స్ క్లారిఫికేషన్ ప్లీజ్. మధ్యలో తీస్తా. క్వీన్ ఆఫ్ సార్డ్స్కి క్లారిఫికేషన్. టెంపరెన్స్. మీ పర్సన్ అయితే చాలా బాధపడుతుందండి. లైఫ్ని బ్యాలెన్స్ చేయాలి అనుకుంటున్నారు. అంటే వారికి ఒక్కొక్క సిచ్యువేషన్ అందరికీ దూరంగా ఉంటే మంచిది అండ్ అందరికీ దూరం అయిపోతే మంచిది, ఇలాంటి ఆలోచనలు అయితే కనిపిస్తున్నాయంట. మీ గురించి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు, ఒక్కరి మాటని కాదనలేకపోతున్నారు. అంటే ఎలా ఉందంటే మీ గురించి నిర్ణయం తీసుకోలేకపోవడానికి కారణం మీరంటే ఇష్టం లేదని కాదండి, మీరంటే ఇష్టం కానీ అవతల వారికి రెస్పెక్ట్ ఇస్తున్నారంటే అవతల వారికి మీకు పడదన్నట్టు ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీరు వారికి కావాలి, అవతల వారికి కావాలి అన్నట్టు మీ పర్సన్ అయితే అంటున్నారు. టెంపరెన్స్ అంటే ఒక విషయంలో కాంప్రమైజ్ అవ్వాలి. అయ్యేది మీ విషయంలోనా లేదంటే అవతల వారి విషయంలో అంటే వారికి తెలుసుకోలేకపోతున్నారు. మీ పర్సన్ మనసులో అయితే ఎమోషన్గా మీకు కనెక్ట్ అయ్యారండి. మీ పర్సన్కి మీరంటే చాలా ఇష్టం కానీ అవతల వారి మాటల ప్రభావం వల్ల మీ మీద కోపం తెచ్చుకుంటున్నారు. అవతలి వారి కోపం వల్ల ఎక్కువ కోపం అయితే తెచ్చుకుంటున్నారండి. అంటే ఒక్కొక్కసారి మీ పర్సన్ ఎప్పుడు ఎలా ఉంటున్నారో తెలియదు, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనమాట. మీ పర్సన్ మాట్లాడాలనుకుంటే మాట్లాడతారు, వారికి నచ్చకపోతే మాట్లాడరు అండ్ అవతల వారి మాటల ప్రకారం నడుస్తున్నారు కానీ మనసు మాత్రం మీ గురించి అయితే బాధపడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2 ఆఫ్ కప్స్ ఎనర్జీస్కి. యూనివర్స్ 2 ఆఫ్ కప్స్ ఎనర్జీస్కి మీరు ఇచ్చే క్లారిఫికేషన్. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చిందండి. మీరు కర్కాటక, వృశ్చిక, మీన రాశి వారైతే మీరేమంటున్నారంటే మీ పర్సన్ మీకు దూరంగా ఉన్నా సరే మీ సొంతంగా ఫీల్ అవుతున్నారు. అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉన్నా సరే థర్డ్ పార్టీ వారితోటి మీకు లెక్కలేదండి. ఎప్పుడు మీ పర్సన్ మీకు దూరంగా ఉన్నా సరే మైండ్ టు మైండ్, హార్ట్ టు హార్ట్ కనెక్షన్ అయితే కనిపిస్తుంది. మీరేమంటున్నారు, మీది ఒక సోల్మేట్ కనెక్షన్ అని, ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అని, కర్మబంధం అని మీరైతే అనుకుంటున్నారు. అవునండి, మీ పర్సన్ తోటి ఒక కర్మబంధం అనేది ఉంది. మీ పర్సన్ మీకు దూరం అయ్యారే కానీ ఈ బంధం అన్నది ముగిసిపోలేదు. మీది రుణానుబంధం. అంటే రుణం అన్నంత వరకే బంధం అనేది ఉంటుంది కదా, కానీ ఇక్కడ రుణం అన్నది గత జన్మలో తీసుకున్న జీవితం అనమాట. ఇప్పుడు మీ పర్సన్ మీతో దూరంగా ఉన్నా సరే ఎప్పటికైనా మీ లైఫ్లోకి వస్తారు. అండ్ ఇప్పుడు మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారా అంటే కర్మ సిచ్యువేషన్లో అయితే ఉన్నారండి. అంటే ఇప్పుడు మీకు దూరం అవ్వడానికి కారణం కొన్ని సిచ్యువేషన్స్ అయితే కావచ్చు. మేబీ మిమ్మల్ని కాదనుకుని వేరే వారిని మ్యారేజ్ చేసుకోవడం కానీ అండ్ వేరే రిలేషన్లోకి వెళ్ళడం కానీ ఏదైనా జరిగి ఉండొచ్చు. ఈ జరిగిన విషయానికి మీ పర్సన్ ఇచ్చే సమాధానం, వీరితోటి ఒక లైఫ్ అనేది క్లోజ్ అయిపోయిందని అనుకున్నారు ఇప్పటి వరకు సిచ్యువేషన్. కానీ ఇక్కడ మీ పర్సనల్ లైఫ్లో ఉన్నవారు ప్రజెంట్ ఉన్న వారితోటి విడిపోతారండి. విడిపోయిన వారితోటి మళ్ళీ బంధం అయితే కలుసుకోబోతుంది. ఇక్కడ ఎనర్జీస్ అయితే ఇలానే వచ్చాయి. ఎవరికైతే రిజనేట్ అవుతుందో వారు మాత్రమే తీసుకోండి. అందరికీ ఈ ఎనర్జీస్ వర్క్ అవుతున్నాయంటే నా దగ్గర అయితే సమాధానం లేదు. అంటే ఇక్కడ ఎనర్జీస్ బట్టే రీడింగ్ వస్తుంది. ప్రజెంట్ ఈ ఎనర్జీస్ ఏంటి, మీ పర్సన్ అసలు రీనన్ ఉంటుందా, అసలు మిమ్మల్ని అర్థం చేసుకుంటారంటే మీకు మీ పర్సన్కి ఒక బంధం అయితే ఉంది. మీరు విడిపోయారు అనుకుంటున్నారు కానీ విడిపోలేదండి. మళ్ళీ కర్మ అన్నది కలిపేలా చేస్తుంది. అంటే ఒక్కొక్క సిచ్యువేషన్ దూరం చేసినా సరే ఒక సిచ్యువేషన్ దగ్గర అయ్యేలా చేస్తుంది. ఇప్పుడు నడిచేది ఏంటంటే కర్మ అన్నది నడుస్తుంది. అన్ఎక్స్పెక్టెడ్గా మీ బంధం కలవబోతుంది. నెక్స్ట్ ద చారియట్ ఎనర్జీస్ కార్డుకి మీరు మిథున, తుల, కుంభరాశి వారైతే మీరేమంటున్నారు, పర్సన్ పక్కదారి పట్టారు. అసలు మీరు ఉంటేనే వారికి జీవితం ఉంటుందని వారికి తెలుసుకోలేకపోయారు. మిమ్మల్ని కాదనుకుని వేరే వారిని మ్యారేజ్ చేసుకోవడం, అంటే ఆ మ్యారేజ్ చేసుకున్నవారు మంచివారా అంటే కాదండి, 100% చెప్పగలను. అసలు మీకు వారికి చాలా డిఫరెన్స్ ఉంది. మీ పర్సన్ మిమ్మల్ని కాదనుకుని వేరే వారితో రిలేషన్ ఉన్నా మ్యారేజ్ ఉన్నా సరే అది సరికాని బంధంలో ఉన్నారని మీరు ఎంత చెప్పినా సరే ఇక్కడ ఎనర్జీస్ కార్డు కూడా అలానే చెప్తుంది. అసలు మీ లైఫ్లో జరిగింది ఏంటంటే మీ పర్సన్ మీరు రైట్ పర్సన్ కాదని వేరే వారితోటి హ్యాపీగా అయితే ఉన్నారు. అసలు మీరేమంటున్నారు, వారు ఎప్పటికైనా ఒక సరైన దారిలోకి వస్తారు. అసలు ఎవరితోటో రిలేషన్లో ఉండటం ఏంటి, మీతో లైఫ్ లాంగ్ ఉంటానని చెప్పిన వారు మీరు మిమ్మల్ని కాదనుకుని మీకు దూరం అయిపోవడం, అసలు ఈ బంధం అన్నది ముందుకు వెళ్తుందా, మధ్యలో మిమ్మల్ని వదిలేసిన వారు మళ్ళీ
మిమ్మల్ని వారు మీ లైఫ్లోకి తిరిగి వచ్చి మళ్ళీ లైఫ్ లాంగ్ మీతో జర్నీ చేస్తారా అన్నట్టు మీరైతే అనుకుంటున్నారు కదా ప్రజెంట్ మీ లైఫ్లో సిచ్యువేషన్. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ మీ పర్సన్ ఎటువంటి రిప్లై ఇస్తున్నారో చూద్దాం. యూనివర్స్ ద చారిట్ ఎనర్జీస్ కార్డ్కి మీరు ఇచ్చే క్లారిఫికేషన్. ఫైట్ జరుగుతున్నాయండి. మీ పర్సన్ ఏంటంటే మైండ్లో ఒక ఆలోచనలు కనిపిస్తున్నాయి, సిచ్యువేషన్స్ ఒక ఆలోచనలు కనిపిస్తున్నాయి. ప్రజెంట్ ఏంటంటే థర్డ్ పార్టీ వారితోటి ఏదో ఫైటింగ్ అయితే జరుగుతుందండి. ఫైట్ చేయడం అంటే అవతల వారు ఒక మాట అంటుంటే మీ పర్సన్ ఒక రిప్లై ఇస్తున్నారు. ఇప్పుడు మీ గురించి కూడా ఒక టాపిక్ రావడం అయితే జరిగింది. ఇప్పుడు మీ పర్సన్ ఎంత హ్యాపీగా ఉన్నారు అని మీరు అంటున్నారు కదా, అక్కడ హ్యాపీనెస్ అయితే కాదండి, ఆర్గ్యుమెంట్ ఏదో జరుగుతుంది. ఆర్గ్యుమెంట్ ఎలా ఉంటుంది అంటే అసలు మీ పర్సన్ వేరే వారి మాటల వల్ల మిమ్మల్ని అయితే ఇబ్బంది పెడుతున్నారు. ఆ ఇబ్బంది పెట్టేది ఎలా ఉంది, డివోర్స్ ఇవ్వాలని కానీ, అండ్ ఇక్కడ మీకు దూరంగా ఉంటేనే హ్యాపీగా ఉంటానంటాం కానీ ఇప్పటి వరకు జరిగిన సంఘటనలు ఇవి కదా. ఇప్పుడు థర్డ్ పార్టీ వారితో గొడవలు అయితే కనిపిస్తున్నాయి. ఈ గొడవలు ఏ విధంగానే కావచ్చండి, అనుమానాలు, అబద్ధాలు, మనస్పర్ధలు అయితే కనిపిస్తున్నాయి. మీ పర్సన్ మళ్ళీ మీ వైపే మాట్లాడి మీ గురించి ఆర్గ్యుమెంట్ అయితే చేస్తారు. అన్ఎక్స్పెక్టెడ్గా మీ పర్సన్లో మార్పు కనిపిస్తుంది అంటే మీతో ఒక లైఫ్ జర్నీ చేయబోతున్నారు త్వరలో. ఈ నెక్స్ట్ వచ్చేసి మేషం, సింహం, ధనుసు రాశి వారి లైఫ్లో ఏం జరుగుతుంది అంటే ఒక స్త్రీ పరంగా మీరు చాలా సఫర్ అవుతున్నారు. వారు ఎవరైనా కావచ్చండి. వీరు ఎలా ఉంటారు అంటే మీ దగ్గర మంచితనంగా ఉంటారు, కానీ ఆ మంచి ఏంటో మీకు తెలుసండి. కన్నింగ్ నేచర్ వాళ్ళు, అసలు ఆ కన్నింగ్ నేచర్ గురించి మీకు తెలుసు. మీతోటి మంచిగా మాట్లాడతారు, మీ గురించి నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తారు. అలాగే మీ పర్సన్ మీకు దూరం అవడానికి కారణం కూడా వీరే. మీ దగ్గర అనవచ్చు ఈ స్త్రీ అన్నవారు ఇప్పుడు మీ పర్సన్ వైపు మాట్లాడడం అంటే మీ పర్సన్ నచ్చిన లైఫ్ ఉంటుంది, మీ వల్ల వారికి ఎటువంటి ఉపయోగం లేదని, ఇలా వారి వల్ల ఎన్నో సమస్యలు, ఎన్నో మాటలు పడడం అయితే మీరు జరిగింది. అంటే ఇక్కడ మీకు ఒక స్లీప్లెస్ నైట్స్ అయితే కనిపిస్తున్నాయి. అసలు పర్సన్లో ఎందుకు మార్పు రావట్లేదు, అవతల వారికి ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మేబీ కొంతమంది మేషరాశి వారి లైఫ్లో అయితే మీ పర్సన్ ఇల్లీగల్ అఫైర్ అయితే ఉందండి. అంటే సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే అసలు మీ పర్సన్ లైఫ్లో ఉన్న ఒక ఫీమేల్కి ఫ్యామిలీ పర్సన్ అనమాట. ఫ్యామిలీ పర్సన్ అనే దానికన్నా సరికాని బంధంలో అంటే కొన్ని రిలేషన్లు ఉండి, అంటే భర్తను మోసం చేసి, లేకపోతే భర్తను వదిలేసి, భర్త మీద నిందలు వేసి, భర్త ఉండి కూడా వేరే రిలేషన్లోకి ఉండి, అలాంటి స్త్రీపరమైన సంబంధం, అలాంటి స్త్రీ వారు కనిపిస్తున్నారు. అలాంటి స్త్రీతో మీ పర్సన్కి సంబంధం అయితే ఉంది. వీరి వల్లే మీరు చాలా సఫర్ అవుతున్నారండి. ఇక్కడ మీ పర్సన్ మీకు దూరం అవడానికి కారణం వీరు ఏదో చేశారు. అసలు మీ పర్సన్ ఎందుకు ఇంతలా బాధ పెడుతున్నారో అయితే మీరు అంటున్నారు. అండ్ సింహరాశి వారికి కూడా మీ పర్సను తల్లి పాత్రలో కనిపిస్తుందండి. అంటే తల్లి ఎంత చెప్తే అంత మీ గురించి మంచి చెడ్డ తెలుసుకోకుండా మిమ్మల్ని ఎక్కువ ఏడిపించడం, బాధ పెట్టడం ఇలా కనిపిస్తుంది. ధనుసు రాశి వారికి కూడా ఒక స్త్రీ అన్నవారు మిమ్మల్ని ఏడిపిస్తున్నారండి. అంటే మీ పర్సన్ మీకు దూరం అవ్వటానికి కారణం కూడా వీరే. ఇక్కడ మేల్ పర్సన్ కన్నా ఫీమేల్ పర్సన్ డామినేషన్ అయితే కనిపిస్తుంది ఈ ఎనర్జీస్లో. మేషం, సింహం, ధనుసు రాశి వరకు అయితే స్త్రీపేడ అయితే కనిపిస్తుందండి. స్త్రీపేడ ఉండే వాళ్ళకి పార్ట్నర్ విషయంలో చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు. అసలు మీ పర్సన్ మనసులో మాట మీకు ఎటువంటి రిప్లై అయితే వస్తుందో చూద్దాం. యూనివర్స్ 9 ఆఫ్ సోర్స్ ఎనర్జీస్కి ద హెర్మెట్ ఎనర్జీస్ కార్డు. ఇప్పుడు మీ పర్సన్ సోల్ సెర్చ్లో ఉన్నారు. అంటే వారు చేసింది మంచా చెడ్డ, అంటే ఒక మంచి విషయంలో ఇప్పటి వరకు మిమ్మల్ని మంచి కాదనుకుని ఒక చెడుదారిలో వెళ్ళటం అయితే జరిగింది. ఆ చెడుదారి అన్నది ఇప్పుడు ఈ పర్సన్ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే ఒక బాధిత మనస్తత్వం. అంటే ఇప్పుడు చెడిపోయింది మీ పర్సన్ అనుకుంటున్నారు, కానీ ఇప్పుడు మీరు వారిని చెడగొట్టారని కానీ, అండ్ అవతల వారి వల్ల మిమ్మల్ని దూరం చేసుకున్నారని కానీ, అంటే ఇప్పుడు మీ పర్సన్ ఏమంటున్నారంటే మీ వల్ల వారి లైఫ్ అయితే స్పాయిల్ అవ్వలేదంటండి, వారి లైఫ్ వారంతటా స్పాయిల్ చేసుకున్నారని మీ పర్సన్ అయితే అంటున్నారు. సోల్ సెర్చ్లో ఉన్నారు. సోల్ సెర్చ్ అంటే మిమ్మల్ని వెతుక్కుంటున్నారనమాట. ఆ వెతుక్కునేది ఏంటి, మీరు ఎక్కడ కనిపించినా మిమ్మల్ని చూడాలనుకోవడం, మీతో మాట్లాడాలనుకోవటం,
ఇలా కనిపిస్తున్నాయి. అంటే ప్రజెంట్ ఒంటరిగానే ఉన్నారు. మీ పర్సన్ మిమ్మల్ని ఫాలో అవుతున్నారండి. ఇంకా చెప్పాలంటే ద హెర్మెట్ ఎనర్జీస్ కార్డ్ అంటే ఒంటరిగా ఉండి మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు. ఆ ఆలోచనలో మిమ్మల్ని బాధపెట్టిన సంఘటనలు గుర్తు రావటం, అండ్ వీరు ఎవరి మాటల మీద నడిచారో, ఎవరితో రిలేషన్లో ఉన్నారో వారి వల్ల బాధితులుగా మిగిలిపోయారని మీ పర్సన్ అయితే అంటున్నారు. ఫైనల్గా చెప్పేదంటే ఏస్ ఆఫ్ సార్ట్స్ ఏంటంటే ఒక క్లారిటీ రావడం, జీవితం మీద ఒక క్లారిటీ వచ్చిందని. ఆ క్లారిటీ అంటే నిజాలు తెలుసుకోవడం. ఆ నిజంలో తెలుసుకుంది. నిజం అన్నది టైం పడుతుంది, కానీ అబద్ధానికి అంత టైం అయితే ఉండక్కర్లేదండి. నిజం టైం పట్టింది కాబట్టి ఇప్పుడు మీ విషయంలో ఒక క్లారిటీ వచ్చింది. అబద్ధం అన్నది త్వరగా తెలుసుకోవడం అయితే జరిగింది. అంటే మీ మీద ఉన్న నెగిటివ్ అంతా అబద్ధమని, అండ్ మీ విషయంలో ఒక నిజం అయితే తెలుసుకున్నారు. కింగ్ ఆఫ్ సార్ట్స్ అంటే ఇప్పుడు మీ పర్సన్ మీతో డిస్కనెక్ట్ అవ్వాలనుకున్నారు కదా గతంలో, ఇప్పుడు కొంతమంది డిస్కనెక్ట్ అయితే చేయబోతున్నారని, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారని, ఈ మిస్ అవ్వడం వల్ల మీతో ఉంటే లైఫ్ ఎలా ఉంది, లేకపోతే లైఫ్ ఎలా ఉంది, ఇలా ఒంటరిగా ఆలోచిస్తున్నారని స్టక్ అయిపోయారండి. ఎలా ఉంటుందంటే ఎవరితో మాట్లాడకుండా మీ గురించి ఎక్కువ ఆలోచించడం. ద హ్యాంగ్డ్ మ్యాన్ ఎనర్జీస్ ఇక్కడ మీ గురించి ఓవర్ థింకింగ్ చేయటం. ద మూన్ ఎనర్జీస్ అంటే ఇల్యూషన్స్ కూడా. ఇల్యూషన్స్ అంటే ఇప్పుడు మీరు హ్యాపీగా కనిపించారు. హ్యాపీగా కనిపించడం ఎలా ఉంది అంటే థర్డ్ పార్టీ వారితోటి మీ లైఫ్లో ఎవరైనా ఉన్నారేమో, మీరు ఇంత సంతోషంగా ఉండడం కారణం వేరే వారేమో, ఇలా మీ పర్సన్ ఏవో ఊహలు ఉన్నాయి అండ్ అందుకే పొసెసివ్గా కూడా ఫీల్ అవుతున్నారండి. ఇక్కడ సిచ్యువేషన్ బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ అయితే 4 ఆఫ్ ఫ్యాన్స్లో చూడండి. ఇప్పుడు వారు సంతోషం కోసం వెళ్ళారా, ఆ సంతోషం కాస్త సాడ్గా కలిసి ఉండిపోయింది. ఆ సాడ్ నుండి ద లవర్స్ కార్డ్ ఎనర్జీస్ మళ్ళీ మీకు కనెక్ట్ అవ్వడం అయితే జరిగింది. ఇవ్వండి ఇక్కడ ఈరోజు ఎనర్జీస్. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్.